హలో యాస్పిరెంట్స్. సో ఈరోజు మనం అన్ని పరీక్షలకి ఉపయోగపడే విధంగా గత ఏడాదిలో ఇంపార్టెంట్గా ఇవ్వబడినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఒక 10 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాలిటీ పరంగా వీటిని మీరు ఫాలో అయినట్లయితే కంపల్సరీగా మీకు ఏ ఎగ్జామ్లోనైనా సరే పాలిటీలో ఈ టాపిక్ నుంచి మీరు కంపల్సరీగా మీరు క్రమం తప్పకుండా రాయగలుగుతారు. సో ప్లీజ్ ఫస్ట్ నుంచి చివరి వరకు వాచ్ చేయండి, మధ్యలో విడిచిపెట్టకండి. ఎందుకంటే మీకు చివరి వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు అనేవి మీకు రావడం జరుగుతుంది. ఏవైతే ఏపీపీఎస్సీలో ఏవైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఇవ్వబడినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగిందనే అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని మీరు వాచ్ చేస్తూనే ఉండండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సాధారణంగా మనకి హెల్త్ అనే అంశం చూసుకున్నట్లయితే ఇది మనకి కేంద్ర జాబితాలోకి వస్తుందా, రాష్ట్ర జాబితాలోకి వస్తుందా, అలాగే ఉమ్మడి జాబితాలోకి వస్తుందా? సో హెల్త్ అనే బిలాంగ్స్ టు విచ్ లిస్ట్ అని అడుగుతాం. స్టేట్ లిస్ట్ అండ్ సెంటర్ అండ్ కన్కర్న్. సో ఇందులో విచ్ ఆఫ్ ద ఫోర్త్ ఆప్షన్ కూడా నన్ ఆఫ్ ద అబౌవ్. సో ఇలా మనకి బిట్టు ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇందులో మనకి హెల్త్ అనేది ఏ లిస్టులోకి వస్తుందండి? స్టేట్ లిస్టులోకి వస్తుందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బిట్ని ఎందుకు మనం ఫ్రేమ్ చేస్తాం? సో వై హ్యావ్ టేకెన్ దిస్ క్వశ్చన్. సో ఎందుకు ఈ క్వశ్చన్ మనం తీసుకోవాల్సి వచ్చింది? అయితే ఒక్కసారి మనం కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనకి గొడవ అనేది వివాదాలు అనేవి మనం వార్తల్లో చూసాం. ఏమిటా వివాదము? అయితే గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, మేము గవర్నమెంట్కి సంబంధించినటువంటి లెజిస్లేషన్ విధానానికి మేము పవర్స్గా ఉన్నాం కదా, అలాంటప్పుడు మా యొక్క ప్రమేయం, మా యొక్క భావాలు, మా యొక్క ఆలోచన విధానము లేకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ అనేవారు పాస్ చేయడం ఎంతవరకు అని ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే మనకి యాక్చువల్గా చెప్పాలంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే ఢిల్లీ రాష్ట్రానికి కొన్ని స్పెషల్ స్టేటస్ ఉందండి. సాధారణంగా ఇప్పుడు మనకి లా అండ్ ఆర్డర్ అవనివ్వండి, అలాగే పబ్లిక్ అవనివ్వండి, అలాగే హెల్త్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టేట్ లిస్ట్లోకి వస్తుందండి. కానీ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ విషయంలో మాత్రం అక్కడ ఎందుకు ఎల్జీ అనేవారు వీటి మీద మనకి ఇంపార్టెంట్ జారీ చేయడం జరిగిందంటే, మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఆధ్వర్యంలో ఈ యొక్క లా అండ్ ఆర్డర్ అవనివ్వండి, హెల్త్ అవనివ్వండి, అలాగే నెక్స్ట్ పబ్లిక్, ఇవి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుందనే అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి 1991 69 అమాండ్మెంట్ ద్వారా ఢిల్లీకి కేంద్రపాలిత ప్రాంతంతో పాటు శాసనసభతో కూడుకున్నటువంటి ఎమ్మెల్యే అంటామండి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది రావటం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే స్పెషల్ క్యాపిటల్ రీజియన్ అంటామండి. దీని ప్రకారంగా ఏవైతే అంటే కొన్నిటికి గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఆధ్వర్యం ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఆర్డర్ చేస్తుంది, ఎక్సెప్ట్ ఏమంటే వేటిని మినహాయించి లా అండ్ ఆర్డర్ అవనివ్వండి, పబ్లిక్ అవనివ్వండి, హెల్త్, వీటిని మినహాయించి గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ యొక్క ఆధ్వర్యంలో అదమైజ్ చేయొచ్చు అనేది మనకి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి క్యాపిటల్ రీజియన్లో అలాగే 69 అమాండ్మెంట్లో ఉండడం జరిగిందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్గా మనం చెప్తాం. క్వశ్చన్ చూసారా? హెల్త్ అనే టాపిక్ను మనం క్వశ్చన్ ఫామ్ చేసి దీనికి ఆన్సర్ ఏంటి? స్టేట్ లిస్ట్. దీని యొక్క అనాలిసిస్ మీరు గమనించి ఉండాలి. ఈ అనాలిసిస్ ద్వారా మీకు 2-3 బిట్లు అనేది రావడం జరుగుతుంది. ఇలా మీకు ఒక బిట్ని ఒక 4-3 బిట్లుగా ఫ్రేమ్ చేసి మీరే చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. కనుక మీరు చివరి వరకు ఈ వీడియోని మీరు వాచ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే మీరు ఒక ప్రశ్నతో మాత్రమే మీరు అనుకుంటున్నారు, కానీ ఒక ప్రశ్నతో కూడుకున్నటువంటి అనాలిసిస్ 4-5 క్వశ్చన్స్ అనేది అందులో ఇమిడిపై ఉన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన 69 అమాండ్మెంట్ వచ్చింది, అలాగే స్పెషల్ క్యాపిటల్ రీజియన్ వచ్చింది, అలాగే ఎల్జీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. అనిల్ బైజాల్ అనేవారు ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా మనం చెప్తాం. ఇది ఢిల్లీకి గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అండ్ ఎల్జీకి మధ్యనటువంటి
అంశాలు. అయితే ఇదివరలో కోర్టులో రావడం జరిగింది. 2018లో 2019లో కూడా సేమ్ ఇదే మనకి కోర్టులో రావడం జరిగింది. అయితే అప్పుడు కోర్టులో ఏం చెప్పారంటే, సుప్రీం కోర్టులో ఏం చెప్పారంటే, ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉందో ఈ ఎల్జీ తరగతి విధానాన్ని విధానం బట్టి నామ్స్ చేసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ ఇద్దరికిద్దరుకు కమ్యూనికేబుల్గా వెళ్ళండి. కనుక అలాగనే మనం గవర్నర్ అనేవారు, లెఫ్టినెంట్ గవర్నర్ అనేవారు పూర్తి స్థాయిలో వారి మీద అజమాయిష్ చేయడానికి కూడా లేదు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ కూడా ఎల్జీ మీద పూర్తి స్థాయిలో అజమాయిష్ చేయడానికి కూడా లేదు. ఇద్దరు కూడా కొన్ని ఇంపార్టెంట్ కొలాబరేషన్తో కోఆపరేషన్తో ఇలా డెవలప్మెంట్కు ముందుకు వెళ్ళడానికి చేయండి అని మనకి సుప్రీంకోర్టు అనేది వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ తాలూకా అనాలిసిస్. అండ్ సెకండ్ క్వశ్చన్ మనం ఏమిటంటే ఫండమెంటల్ రైట్స్ అండి. అయితే ఈ మధ్య కాలంలో మనకి వార్తల్లో మనకి ఆర్టికల్ 32 వస్తుందండి. అంటే ఆర్టికల్ 32 ఏంటంటే, దీన్ని మనం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటామండి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏంటంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అంటామండి. అయితే మనకి అకార్డింగ్ టు ఆర్టికల్ 32 ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎప్పుడైనా వైలేట్ అయినట్లుగైతే మనం సుప్రీంకోర్టులో వాటికి మనం జారీ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఆర్టికల్ 226 ప్రకారంగా స్టేట్ హైకోర్టులో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్లయితే మనం హైకోర్టుని ఆశ్రయించి వచ్చిన అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అదనపు సమాచారం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ కమింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కొన్ని రిట్స్ ఉన్నాయండి. మాండమస్ అంటాం, హేబియస్ కార్పరస్ అంటాం. ఇవి అందులో మనకి వచ్చే ఇంపార్టెంట్ అంటే హేబియస్ కార్పరస్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. హేబియస్ కార్పరస్ అంటే ఏమిటి? హేబియస్ కార్పరస్ అంటే ఏమిటి? హేబియస్ కార్పరస్ అంటే ఏమిటంటే ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు 24 అవర్స్ లోపు వారిని కోర్టు ముందు కోర్టు ముందు పెట్టాలనేది ఈ రిట్ చెప్తుందండి. ఈ రిట్స్ని ఎవరు జారీ చేస్తారు అంటే మనకి కేవలం న్యాయస్థానాలే జారీ చేస్తాయి. అయితే ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ పార్ట్లోకి వస్తుంది అని అడుగుతాడండి. ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి పార్ట్ 3లో వచ్చినటువంటి భాగం. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనే వాటిని 3వ భాగంలో పొందవచ్చారు. అలాగే నెక్స్ట్ ప్రాథమిక హక్కులను మనం ఏమంటామంటే మెయిన్ మన భారత రాజ్యాంగ పరిహారమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణమైనటువంటి అంశాలుగా చెప్తాం. మన కాన్స్టిట్యూషనల్కి ఒక ముఖ్యమైనటువంటి ప్రొటెక్షన్గా మనం చెప్తాం ఫండమెంటల్ రైట్స్ అనేవి. ఓకే, అయితే ఫండమెంటల్ రైట్స్లో ఇంకా మనకి ఆ ఆర్టికల్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్టికల్ మెయిన్ 12 నుండి 36 వరకు 35 వరకు ఉంటుందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 12 to 35. ఇది ఫ్రెండ్స్ ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి అండ్ సింపుల్ అండ్ షార్ట్ అండ్ మెమరబుల్. అంటే ఎంత మీకు సింపుల్గా నేర్చుకుంటే అంత షార్ట్గా నేర్చుకుంటే అంత మీకు మైండ్లో రిమెంబర్గా ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? రాజ్యాంగంలో పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ తర్వాత ఏం గుర్తుపెట్టుకోవాలి? మెయిన్ ఇంపార్టెంట్ సేమ్ మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే రాష్ట్ర స్థాయిలో మనం ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుకు మనం వెళ్ళవచ్చండి. కేంద్ర స్థాయిలో అయితే ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ 2 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ గమనించాలి. 2 ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. ఎందుకంటే మనకి రీసెంట్గా ఈ ఆర్టికల్స్ అనేవి మనకి పేపర్లో రావడం జరిగింది. మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసేది కూడా అకార్డింగ్ టు కరెంట్ అనాలిసిస్ ద్వారానే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారన్న అంశాలను కూడా గమనించాలి. ఇది ఫ్రెండ్స్ ఆర్టికల్ 32. ఇక్కడ మనకి ఆర్టికల్ 32 వచ్చింది, ఆర్టికల్ 226 వచ్చింది, అలాగే మనకి హేబియస్ కార్పరస్ కూడా వచ్చిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మెయిన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. అయితే క్వశ్చన్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే విచ్ పార్ట్ ఇండికేట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ టు స్టేట్ ప్రిన్సిపల్ పాలసీ. అయితే మన భారత రాజ్యాంగంలో డైరెక్ట్ టు స్టేట్ ప్రిన్సిపల్ పాలసీ అనేది ఏ భాగంలో పొందపరచబడి ఉన్నాయి? ఏ భాగంలో పొందబడి అర్థమైందని క్వశ్చన్. డైరెక్ట్ పాలసీ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఏ భాగంలో ఉండబడిందంటే 4th పార్ట్లో ఉందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది క్వశ్చన్ అండి. మనకి డైరెక్ట్ టు ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ విచ్ పార్ట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5.
పార్ట్ 4 అనేది ఆన్సర్ అని మీరు గమనించాలి. వాచ్ చేయాలి మీరు. ఇక నెక్స్ట్ తర్వాత ఈ డైరెక్ట్ టు స్టేట్ ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఏమిటి అంటే ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు మీరు గమనించాలి. ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 రిమెంబర్ వన్ థింగ్ 51. అయితే మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామో ఏ దేశం నుంచి తీసుకున్నామో అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఐర్లాండ్ నుంచి తీసుకున్నాను అనేది మీరు అందరూ కూడా గమనించాలి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకుంటాం. చూసారా, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఎన్ని బిట్లు వచ్చాయి? ఫస్ట్ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ అనాలిసిస్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే విచ్ కమిటీ రికమెండెడ్ సెంటర్ టు స్టేట్ రిలేషన్. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ పరీక్షల్లో ఎక్కడైనా మీరు పాలిటీలో మనకి సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్ సంబంధించిన అంశాల్లో మనకు అడుగుతూ ఉంటాడు. అయితే మనకి 1977 ప్రాంతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మొట్టమొదటిసారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా పనితీరు, ప్రభుత్వాల తాలూకా విధానము ఎప్పుడైతే ఈ రెండు కూడా అనుసంధానంగా, సో ఈ రెండు కొలాబరేషన్గా, కోఆపరేటివ్గా ఈ రెండు ఎప్పుడైతే వర్క్ చేయడం జరుగుతుంది, దేశమే అభివృద్ధి స్థాయిలో ప్రగతి బాటలోకి వెళుతుంది అనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పరిపాలన విధానం కొనసాగించాలి అంటే ఈ రెండిట్ల మధ్య రిలేషన్ అనేది చాలా కీలకమైనదిగా గమనించాలి. కనుక ఈ రెండిట్లకు సంబంధించినటువంటి బంధాలను రిలేషన్స్ ని తొలిసారిగా సిఫార్సు కొరకు, బలపరచడం కొరకు, దృఢపరచడం కొరకు సెంటర్ స్టేట్ రిలేషన్ అంటారు. సో ఆ కమిటీ పేరు మనకి సర్కారియా కమిటీ అంటామండి. సర్కారియా కమిటీ. అయితే మనకి ఈ సర్కారియా కమిటీతో పాటు మనకి రాజా మన్నారి కమిటీ అంటాము, అలాగే పూంచి కమిటీ అంటాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు పాలిటీ అనగానే మీకు ఇంపార్టెంట్ ఏమని చెప్తాడు? ఆర్టికల్ ఇస్తాడు, కమిటీ ఇస్తాడు, అమెండ్మెంట్ ఇస్తాడు, రాజ్యాంగ సవరణ కూడా ఇస్తాడు అనేది మీరు అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏ కమిటీ గురించి చెప్తున్నాము? కేంద్ర రాష్ట్ర వ్యవస్థల తాలూకా బంధాల గురించి, రిలేషన్ గురించి తెలియపరిచే కమిటీ మనకి సర్కారియా కమిటీ. యాజ్ వెల్ యాజ్ తర్వాత మనకి రాజా మన్నార్ కమిటీ అంటాం, పుంచి కమిటీ అంటాం. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కమిటీగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి, చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రిమెంబర్ యువర్ మైండ్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి విధానము భారత రాజ్యాంగంలో ఏ పార్ట్ లో ఉంటుంది అనేది కూడా మనకు అడుగుతాడండి. సో ఇది మనకి షెడ్యూల్ నెంబర్ ఏ షెడ్యూల్లో ఉంటుంది అనేది మీకు షెడ్యూల్ నెంబర్ 7 గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ షెడ్యూల్ నెంబర్ 7. అలాగే నెక్స్ట్ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధించిన కమిటీ అనేది రాజా మన్నార్ కమిటీ అంటాము, పూంచి కమిటీ అంటాం, అలాగే సర్కారియా కమిటీ అని అంటారు కూడా. అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలు మీకు ఇంకో బిట్ మనకు అడుగుతాడండి. ఏం బిట్ అంటే మనకి ఆర్టికల్స్ కూడా అడుగుతాడండి. సో ఆర్టికల్స్ ఏంటంటే 245 తర్వాత ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ గా మనం చెప్పుకుంటాం. సో ఇది ఈ కమిటీ సంబంధించి విచ్ కమిటీ రికమెండెడ్ సెంటర్ స్టేట్ రిలేషన్ అంటే సర్కారియా కమిషన్, పూంచి కమిషన్ అండ్ రాజా మన్నార్ కమిషన్. ఇది ఫ్రెండ్స్ 4th. ఇక 5th వన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడో బిట్ ఇవ్వబడిందండి. ఏమిటా బిట్ అంటే స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ని, స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఈ స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటువంటి బిట్లు మీకు అడుగుతాడండి. ఎగ్జామ్ లో కావాలంటే మీరు ఇది P1 లో ప్రీవియస్ పేపర్ గ్రూప్ 3 లో చూడండి, గ్రూప్ 2 లో చూడండి, గ్రూప్ 4 లో చూడండి, RRB లో చూడండి, SSC లో చూడండి. ఈ పరీక్షల్లో చూసినట్లయితే ఎవరిని నియమిస్తారు, ఎవరు పదవీ కాలాలు కూడా మీకు అడగబడడం జరుగుతుందండి. అందులో మనకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేసే ఎవరు అని అడుగుతాడు. ఏ ముఖ్యమంత్రి, బి గవర్నరా, సి రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి. ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అనేది రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన వాళ్ళు, ఈ రెండింటిని పక్కన పడేయండి. సో ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి అండ్ గవర్నర్. ఇది స్టేట్కి సంబంధించింది. ఇక్కడ మీరు ముఖ్యమంత్రి అనేవారు ఈ పదవి సంబంధించినటువంటి ఈ విధానంలో ఆయన ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు ఎవరంటే గవర్నర్ అండి. ఎందుకంటే గవర్నర్ అనేవారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన అకార్డింగ్ టు ఆర్టికల్ ఏవైతే ఉందో 6వ భాగంలో అంటే రాష్ట్ర
అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే రాష్ట్ర సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని తాలూకు విధానాలు 6వ భాగంలో ఆర్టికల్ మనకి 152 నుంచి 213 వరకు ఆర్టికల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే 152 నుంచి 213 వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలం రాష్ట్ర ప్రథమ పౌరుడు ఎవరిని మనం పిలుస్తాము, ఎక్కడో ఒకటి బిడ్డ అడుగుతారండి. ఫస్ట్ పర్సన్ ఆఫ్ స్టేట్ అంటాం, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ అంటాం. ఆయన పేరే గవర్నర్. అయితే గవర్నర్ సంబంధించినటువంటి పదవి కాలము, గవర్నర్ సంబంధించినటువంటి జీతభత్యం, గవర్నర్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారము, గవర్నర్ సంబంధించిన పవర్స్, గవర్నర్ తొలగింపు, గవర్నర్ తాలూకా విధానము, కేవలం గవర్నర్ సంబంధించినటువంటి అంశమే ఆర్టికల్ 153 నుండి ఆర్టికల్ 167 వరకు మీరు గమనించారా? మరొకసారి చెప్తాను చూడండి. 153 నుంచి 167 వరకు కేవలం గవర్నర్ నియామకం, గవర్నర్ అధికారం, గవర్నర్ తొలగింపు, గవర్నర్ ప్రమాణ స్వీకారం, వీటికి సంబంధించినటువంటి అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గవర్నర్ అనేవారు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా మనం చెప్తాం. గవర్నర్ సంబంధించిన ఆర్టికల్ 153 నుండి 167 వరకు కూడా మీరు గమనించాలి. ఆలోచించారా? అర్థమైందా? ఇవి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్తాం. ఇవి ఫ్రెండ్స్ సంబంధించినటువంటి ఏవైతే పాలిటీలో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కామెంట్స్ బాక్స్లో మీకు అమూల్యమైనటువంటి అభిప్రాయాలను పెట్టండి. దానికి తగ్గట్టుగా మేము కూడా మీ ఆలోచనని, మీ భావాలతో మేము ఏకీభవించి దానికి తగ్గట్టుగా మేము క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ లిజనింగ్. జై హింద్.